హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశకి అడ్డంకి ఎవరు? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణలో ఏముంది? మెట్రో విస్తరణ ఎందుకింత ఆలస్యం అవుతోంది? మెట్రో రైళ్లు నగరాల అభివృద్ధిలో భాగమైపోయాయి. ప్రజా రవాణాలో మెట్రోలు తప్పనిసరి అవుతున్నాయి. దేశంలో కీలక నగరాల్లో మెట్రో వ్యవస్థలు నడుస్తున్నాయి. అంతేకాదు వివిధ దశల్లో మెట్రో విస్తరణ కూడా కేంద్రం ఆమోదిస్తుంది. అయితే ఇతర రాష్ట్రాల విషయంలో లేని అభ్యంతరాలు హైదరాబాద్ విషయంలో ఎందుకు వస్తున్నాయి? కావాలని అడ్డుపడడం తప్ప మరే కారణాలు ఇక్కడ కనిపించవు. కేవలం క్రెడిట్ మరో పార్టీకి వెళ్తుందనే కారణంతోనే హైదరాబాద్ మెట్రోకి అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలు సహేతుకమే అనిపిస్తుంది. ఎందుకంటే జైపూర్ మెట్రో విస్తరణకి ఏడాది ఏప్రిల్లో కేంద్రం ఆమోదం తెలిపింది. అహ్మదాబాద్ మెట్రో విస్తరణను ఏడాది ఫిబ్రవరిలో ఆమోదించింది. ఢిల్లీ మెట్రో లైన్ 5A విస్తరణకు గత ఏడాది డిసెంబర్లో, లక్నో మెట్రో రైల్ విస్తరణకు గత ఏడాది ఆగస్టులో, చెన్నై మెట్రో రైల్ విస్తరణకు 2024 అక్టోబర్లో, పూణే మెట్రో రైల్ విస్తరణ 2025 నవంబర్లో, బెంగళూరు మెట్రో రైల్ విస్తరణకు 2024లో ఆమోదించిన కేంద్రం తెలంగాణను మాత్రం పక్కన పెట్టింది. 2024 నవంబర్లో రెండో దశ కోసం అనుమతి ఇవ్వమని మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం లెటర్ పంపింది. ఏడాదిన్నర గడిచినా అనుమతి ఇవ్వడానికి ఇంత టైం ఎందుకు పట్టింది? ఎల్ఎన్టీ సంస్థ మొదటి దశ నడుపుతోంది కాబట్టి దానితో ఒప్పందం చేసుకుంటేనే రెండో దశకు అనుమతిస్తామని కేంద్రం కొర్రీ పెట్టింది. ఆ ఒప్పందం అయిపోయిన తర్వాత అంచనాల్లో తేడాలు ఉన్నాయని కొత్తగా మరో కొర్రీ పెట్టింది. ప్రాజెక్టు కాస్టు, ప్రయాణికుల సంఖ్యపై సందేహాలు ఉన్నాయని మరో లెటర్ పంపింది. అంటే ఏదో రకంగా ప్రాజెక్టును అడ్డుకోవడం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. మెట్రో ప్రాజెక్టు విస్తరణకు ఆమోదం తెలుపుతున్నాం అంటారు, భాగస్వామ్యం ఉంటుందంటారు, కానీ ఒక్క అడుగు ముందుకు పడదు. రావాల్సిన రుణాలు మంజూరు కావు. దానికి కారణం చెప్పాలి, ఏవైనా అడ్డంకులుంటే తెలపాలి. కానీ కారణాలు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా రెడీ అయిన తర్వాత కూడా కేంద్రానికి ఏంటి సమస్య? బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒకలా, ఇతర పార్టీలున్న రాష్ట్రాలను మరో రకంగా చూస్తుంది. ఎందుకింత వివక్ష? ఎంత నిస్సిగ్గుగా రాష్ట్రాలపై వివక్షను ప్రదర్శిస్తున్నారు? బీజేపీ పాలనలో లేని రాష్ట్రాల్లో అభివృద్ధి జరగకూడదా? అవి వెనకబడిపోవాలా? దానికోసం ఇన్ని కుట్రలు చేస్తారా? మెట్రో రెండో దశ విషయంలో కీలకమైంది ఫస్ట్ ఫేజ్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం. ఇది జరగాలి అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి రుణం రావాలి. కానీ మంజూరు కావడం లేదు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ఎఫ్సిని ఒప్పించి అన్ని ఒప్పందాలు చేసుకుంది. మే 30 నాటికే అప్పు విడుదల కావాలి. జూన్ 1 నుంచి మెట్రోను పూర్తిగా ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ పెట్టుబడి వాటాగా 1400 కోట్లు, మార్జిన్ మనీతో పాటు 84 కోట్ల పేపర్ ఫీజు కూడా కట్టింది. ఇప్పుడు ఐఆర్ఎఫ్సి 13,600 కోట్ల రుణం విడుదల చేయాల్సి ఉంది. కానీ అదే జరగలేదు. అంటే హైదరాబాద్ మెట్రో తొలి దశను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా రెండో దశ ప్రాజెక్టు మొదలు కాకుండా కేంద్రం అడ్డుపడుతుందనేది అర్థం చేసుకోవాలి. యూపీ, గుజరాత్, ఏపీ, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలకు విస్తరణ ఆమోదం తెలిపిన కేంద్రం తెలంగాణ విషయంలో మాత్రం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. రెండో దశ ప్రాజెక్టుని కేంద్రం ఎన్ఓసి ఇచ్చినా చాలు అంటున్నాడు రేవంత్ రెడ్డి. అసలు మీ 50% నిధుల వాటా కూడా అవసరం లేదని కూడా క్లారిటీ ఇస్తున్నాడు. అయినా కేంద్రంలో ఎలాంటి చలనం లేదు. రాష్ట్రం నుండి కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రానికి మేలు చేసే ప్రాజెక్టులు సాధించాల్సింది పోయి అడ్డుపడడం దుర్మార్గం. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన కేంద్రం కొన్ని రాష్ట్రాల పట్ల వివక్షతతో వ్యవహరించడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే కిషన్ రెడ్డి కారణంగానే హైదరాబాద్ మెట్రో ముందుకు జరగడం లేదని రేవంత్ రెడ్డి విరుచుకుపడుతున్నారు. హైదరాబాద్ మెట్రో తొలి దశ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ హయాంలో టెండర్లు పిలిచారు. రోషయ్య ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. 22,000 కోట్లతో 70 కిలోమీటర్ల పొడవున మెట్రో తొలి దశ 2020 నాటికి పూర్తి చేశారు. 2017లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు అలైన్మెంట్ మార్పుల పేరుతో కేసీఆర్ సృష్టించిన సమస్యలతో 2020 నాటికి పూర్తయింది. కేవలం కేసీఆర్ కారణంగానే ఈ ప్రాజెక్ట్ ఇంత ఆలస్యమైంది. అదే సమయంలో ఖర్చు కూడా 22,000 కోట్లకు పెరిగింది. ఇప్పుడు మెట్రో రెండో దశకు భాగస్వామిగా ఉండడానికి ఎల్ఎన్టీ వెనక్కి తగ్గింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే తొలి దశను కొనుగోలు చేసి రెండో దశను కేంద్ర భాగస్వామ్యంతో కలిసి నిర్మించాలని భావించింది. కానీ కొనుగోలు ప్రక్రియ పూర్తి కావడానికే కేంద్రం అడ్డుపడుతోంది. సొంతంగా రెండో దశను అభివృద్ధి చేస్తాం, జస్ట్ ఎన్ఓసి ఇస్తే చాలు అంటున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కేంద్రం ఇంత డీలే చేస్తుంటే, ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే బీఆర్ఎస్ నేత కేటీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఇదేదో రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతగా చిత్రిస్తూ కేంద్రానికి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు. కేంద్రం చూపుతున్న వివక్షను ప్రశ్నించకుండా, రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేవలం మెట్రో విస్తరిస్తే ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీలో పడుతుందనే ఇక్కడ కారణం.
రెండో దశ వస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ హవా తగ్గుతుంది. ఆ కారణంతోనే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోంది. అప్పులు మంజూరు కాకుండా రెండో దశకు ముందుకు వెళ్లకుండా కేంద్రం అడ్డుకోవడానికి ఇదే కారణం. దీనికి రాష్ట్ర బీజేపీ నేతలు, రాష్ట్రం నుండి ఉన్న కేంద్ర మంత్రులే అసలు కారణం. వాళ్ళను హైదరాబాద్ ప్రజలు ప్రశ్నించాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సరైన సమాధానం చెప్పాలి.